ज्योतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्वापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवान् च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायिते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरद्वीषे नमः। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्ता नमोऽस्तुते। तप्त काञ्चन गौराङ्गी राधे बृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिया वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयम् उदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। मुखं करोति वाञ्छालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं। हरे कृष्ण। హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీ అందరికి దండవత్ ప్రణాం. మనం ఈ రోజు భగవద్గీత అధ్యాయంలోని 39 నుంచి 41 శ్లోకాల వరకు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దాము. అయితే మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం అనేది మనం చర్చించుకుంటున్నాం. అయితే ముందు శ్లోకాల్లో మనం ఎక్కడి వరకు చర్చించుకున్నాం అనేది ఒకసారి చూద్దాం. అయితే అర్జునుడు యుద్ధం చేయడానికి నిరాకరిస్తాడనమాట. ఈ అర్జున విషాద యోగం అంతా కూడా అర్జునుడి యొక్క విషాదం గురించి శ్రీకృష్ణ పరమాత్ముడికి చెప్తూ ఉంటాడనమాట. ఒక్కొక్కటిగా చెప్తూ ఉంటాడు, నేను యుద్ధం చెయ్యను, ఇలాంటి పాపానికి నేను ఒడిగట్టను, నా వాళ్ళని చంపుకొని నేను ఎలాంటి సుఖాన్ని అనుభవించాలి, ఎలాంటి రాజభోగాన్ని అనుభవించాలి, నా కుటుంబాలకి చంపితే ఇలాంటి పెద్దవాళ్ళని వీళ్ళందరినీ నా స్నేహితులను చంపితే కూడా పాపం అంటుకుంటుంది కదా, వాళ్ళందరికీ అంటే కౌరవులకి ధర్మం గురించి తెలీదు కానీ మనకు ధర్మం గురించి తెలుసు కదా, తెలిసి కూడా పాపాన్ని ఎందుకు చేయడం, యుద్ధాన్ని ఎందుకు చేయడం, అంత రక్తపాతంగా వహించడం ఎందుకు, వీటన్నిటికీ బదులు నేను అడవిలోకి వెళ్ళిపోయి సన్యాసిగా ఉంటాను అని చెప్పేసి ఇలా ఒక్కొక్కటిగా కూడా చెప్తూ ఉంటాడనమాట. యుద్ధం చెయ్యను, యుద్ధం వద్దు అని చెప్పేసి. సో ఆ తర్వాత శ్లోకాలు ఏ విధంగా ఉన్నాయో మనం చూద్దాం. ఈ రోజు మనం 39, 40, 41 శ్లోకాలు అనేవి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. దానికంటే ముందు ఒకసారి నేను శ్లోకాలన్నీ కూడా షేర్ చేస్తాను, మనం ఒకసారి చదువుకొని ఆ తర్వాత వివరణలోకి వెళ్దాం.
మీకు అందరికీ శ్లోకాలు కనిపిస్తున్నాయి కదా? కనిపిస్తున్నాయి మాతాజీ. ఓకే, హ్యాండ్ రైజ్ చేశారు కదా, నేను ఒక్కొక్కరిని పిలుస్తాను. శ్లోకం, అనువాదం, భాష్యం మనం ఒకసారి అందరం చదువుకున్న తర్వాత చదువులోకి మొదలు పెడతాం. సరే, ఫస్ట్ శ్లోకం 39వ శ్లోకం ఈ విధంగా ఉందన్నమాట. కులక్షయే పానశ్యంతి కులధర్మ సనాతనః ధర్మే నస్తే కులం కృత్సన ధర్మో భవత్యుత. శ్లోకం ఈ విధంగా ఉంది. అజిత మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరి బోల్ మాతాజీ. శ్లోకం కులక్షేత్రం ప్రణశ్యాని కులధర్మం సనాతనం ధర్మ నాస్తే కులం కృత్స్తే ధర్మో భీభత్స్వరస్యత. హరే కృష్ణ, థ్యాంక్ యూ మాతాజీ. రమాదేవి మాతాజీ అనువాదం చదవండి. కులక్షయము వలన, హరే కృష్ణ మాతాజీ, కులక్షయము వలన శాశ్వతమైన వంశాచారములు నశించిపోవును. ఆ విధంగా వంశమున మిగిలిన వారు అధర్మవర్తులగుదురు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ, థ్యాంక్ యూ మాతాజీ. సరోజ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి, భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామ్ మాతాజీ. శ్రీల ప్రభుపాదికి జయ. భాష్యమే శ్రీల ప్రభు. వంశం నందరి వారు సక్రమముగా వృద్ధి నుండి ఆధ్యాత్మిక విలువలను సంపాదించుటకు తోడ్పాడు అనేక ధర్మాచరణాలు, సంప్రదాయములు వర్ణాశ్రమ వ్యవస్థ నందు ఏర్పరపడుచున్నవి. జననము మొదలు మరణము వరకు గల అట్టి అనేక సంస్కారములకు శుద్ధికరములు. వంశంలోని పెద్దలు బాధ్యతను వహించరు, కానీ అట్టి పెద్దలు అంతరించినచో అట్టి సంస్కారములు ఆ వంశంలో నిలిచిపోను. ఆ వంశంలోని యువత అధర్మ మార్గమును అవలంబించుటకు అవకాశం కలదు. అంతేకాకుండా ఆధ్యాత్మిక ముక్తిని సాధించు అవకాశమును కూడా వారు కోల్పోవదురు. కనుక ఏ ప్రయోజనం కొరకైనను వంశంలోని పెద్దలను సంహరించడం కలదు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామ్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ బబితా మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ. శ్లోకం నేను ఒకసారి చదువుతాను, తర్వాత మీరు చదవండి. ఓకే మాతాజీ. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రద్యుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వర్ణేషు జాయతే వర్ణ సంకరః. హరే కృష్ణ. బబితా మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రద్యుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్షేయ జాయతే వర్ణ సంకరః. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, థ్యాంక్ యూ మాతాజీ. స్వాతి గోవిందులు మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి, అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. ఓ కృష్ణ, వంశంలో అధర్మము ప్రబలినప్పుడు కులస్త్రీలు చెడిపోతారు. ఓ వృష్ణి వంశ సంజాతుడా, అటువంటి కులస్త్రీ పం వలన అవాంఛనీయమైన సంతానము కలుగుతుంది. హరే కృష్ణ, థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ. వరలక్ష్మి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి, హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామం. భాష్యం చదవండి. జీవితమునందలి శాంతి సౌభాగ్యములకు మరియు ఆధ్యాత్మిక కొన్నతికి మానవ సంఘం నందలి సత్ర ప్రవర్తన కలిగిన జనులే మూలాధారము. దేశము మరియు సమాజము ఆధ్యాత్మికాభివృద్ధిని సాధించుటకు వీలుగా మరియు సంఘములోని జనులు సత్ప్రవర్తనలను కలుగునట్లుగా వర్ణశ్రామ ధర్మములు ఏర్పాటు చేయబడినవి. అట్టి ఉత్తమ పౌరులు జన్మించుట స్త్రీల ధర్మవర్తనము మరియు పాతివ్రత్యము పైననే ఆధారపడి ఉండును. బాలురు సులభముగా తప్పుదారి పట్టుటకు అవకాశమున్నట్లుగానే స్త్రీలు కూడా పతనమగుటకు అవకాశములు అధికముగా నుండును. కనుకనే పిల్లలకును స్త్రీలకును కూడా కుటుంబంలోని పెద్దల సంరక్షణ అవసరం. స్త్రీలు వివిధ ధర్మాచరణములందు నెలకొనుట ద్వారా వారి దృష్టి పెడదారి పట్టకుండాను చాణక్య పండితుని అభిప్రాయమును అనుసరించి స్త్రీలు సాధారణముగా
మాతాజీ జరిపేసేస్తున్నారు. వస్తుంది మాతాజీ, స్క్రీన్ అది షేర్ అయిపోయింది, పెడుతుంది. అలాగే మాతాజీ. ధర్మాచరణలందు నెలకొనుట ద్వారా వారి దృష్టి పెడదారి పట్టకుండాను చాణక్య పండితుని అభిప్రాయమును అనుసరించి స్త్రీలు సాధారణముగా గొప్ప వివేకవంతులు కానందున వారు విశ్వసింపదగిన వారు కారు. కనుకనే స్త్రీలను ధర్మకార్యములకు సంబంధించిన వివిధ వంశాచారములలో నిమగ్నలను చేసినచో వారి పాతివ్రత్యము మరియు భక్తి వలన వర్ణశ్రామ పద్ధతిని పాటించుటకు యోగ్యులైన ఉత్తమ సంతానము జన్మించును. అట్టి వర్ణశ్రామ ధర్మము విఫలమైనచో సహజముగానే స్త్రీలు కట్టుబాట్లను విడిచి పురుషులతో విచ్చలవిడిగా కలిగి ఎదురు. దానితో అవాంఛనీయ సంతానము ఉత్పన్నమవుతూ వ్యభిచారము ప్రబలమగును. సంగమున బాధితారహితులైనట్టి వ్యక్తులు వ్యభిచారమున ప్రోత్సహించుచుందురు. మానవ సంగమున అవాంఛనీయ సంతానము పెచ్చు పెరిగి యుద్ధములకును మరియు అశాంతికి దారితీయును. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ శ్లోక ఈ విధంగా ఉంది. సంకరో నరకాయైవ కుల జ్ఞానం కులస్య చ పతంతి పితరో హేష్యాం లుప్త పిండోదకా క్రియః. సూర్యగల మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి, శ్లోకం చదవండి. హరే కృష్ణ మాతాజీ. సంకరో నరకైయైవ కులజ్ఞానం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదకా క్రియః. హరే కృష్ణ, థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ అనురాధ మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. కర్మకాండకు అనువాదమా మాతాజీ, భాష్యమా? అనువాదం మాతాజీ. హరే కృష్ణ మాత. అవాంఛిత సంతానము వృద్ధి అగుట చేత కుటుంబము వారికిని కుటుంబ ఆచారమును నాశనం చేసిన వారి రూకుని నరక జీవితము సంప్రాప్తించును. పిండోదక క్రియలు సంపూర్ణంగా నిలిపివేయబడుటచే అట్టి ఆదర్శ కుటుంబములకు చెందిన పితరులు పతనము నొందుదురు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఉమా మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణం. బుక్కులో చూసి చదువుతా మాతాజీ. చదవండి మాతాజీ. భాష్యము. శ్రీల ప్రపాదికి జై. కర్మకాండ విధి నియమాలను బట్టి వంశపితురులకు సమయానుసారముగా పిండోదకాలు సమర్పించవలసిన అవసరము ఉన్నది. ఈ నివేదన విష్ణు అర్చన ద్వారా ఒసగుబడుతుంది. ఎందుకంటే విష్ణు ప్రసాదాన్ని తినడము మనిషిని అన్ని రకాల పాపాల నుండి ముక్తిని చేస్తుంది. ఒక్కొక్కప్పుడు వంశపితరులు నానా రకాల పాపాల వలన శేషాలు అనుభవిస్తూ ఉంటారు. మరొక్కప్పుడు వారిలో కొందరు స్థూల దేహమైన పొందక పిశాచులుగా సూక్ష్మ దేహాలలోనే బలవంతముగా ఉండవలసి వస్తుంది. అందుకే ప్రసాద అన్నము వంశీయులచే సమర్పించబడినప్పుడు పితరులు పిశాచ జీవనము నుండి ఇతర దుర్భరమైన జీవితాల నుండి ముక్తులవుతారు. పితరులకు చేసే అటువంటి సహాయము ఒకటి వంశాచారము. భక్తియుత సేవలో లేనివారు అటువంటి ఆచరణలను తప్పకుండా పాటించాలి. అయితే భక్తియుత సేవలో నెలకొనిన వాడు అటువంటి కర్మలను చేయవలసిన అవసరము లేదు. కేవలము భక్తియుత సేవను చేయడము ద్వారా మనిషి లక్షలాది పితృదేవతలనైనా అన్ని రకాల దుఃఖాల నుండి విముక్తిని చేయగలడు. ఈ విషయము శ్రీమద్ భాగవతములో 11.5.41 ఈ విధంగా చెప్పబడుతుంది. దేవర్షి భూతస్థపృణాం పితృనాం న కింకరో నాయన్మృణీచ రాజౌ నర్వాత్మావయః శరణం శరణ్యం గతో ముకుందం పరివృత్య కర్తం. అన్ని రకాలైన నియమాలను త్యజించి ముక్తినిచ్చే
ముకుందుని పాద పద్మశ్రయాన్ని స్వీకరించి ఆ మార్గములో పూర్ణ శ్రద్ధతో కొనసాగేవాడు దేవతలు, ఋషులు, సామాన్య జీవులు, కుటుంబ సభ్యులు, మానవులు లేదా పితృదేవతల పట్ల ఎటువంటి బాధ్యతలు గాని రుణము గాని కలిగి ఉండడు. భగవంతుని భక్తియుత సేవ ద్వారా అటువంటి బాధ్యతలన్నీ అప్రయత్నంగా తీరిపోతాయి. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీస్ అండ్ ప్రభుజీస్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ శ్లోకాలు చదవడానికి హ్యాండ్ రేస్ చేసినందుకు. ఇప్పుడు మనం వివరణలోకి వెళ్దాం. అయితే ఈ శ్లోకాలన్నీ కూడా అర్జునుడు శ్రీకృష్ణుడితో చెప్తున్నాడు అనమాట. ఈ యుద్ధం చేయడం వల్ల ఎలాంటి లాభం లేదు, నష్టాలే ఉన్నాయని చెప్పి ఒక్కొక్కటిగా అర్జునుడి యొక్క విషాదం అనేది శ్రీకృష్ణ పరమాత్ముడికి తెలియజేస్తున్నాడు అనమాట. అయితే మనం ముందు శ్లోకాలు చూసుకున్నట్టయితే అర్జునుడు ఏం చెప్తాడు శ్రీకృష్ణుడికి, కృష్ణ ఈ యుద్ధం వద్దు, వాళ్ళు చూడలేకపోతున్నారు కౌరవులు, ఈ యుద్ధం చేయడం వల్ల మన పూర్వీకులు, మన వంశాచారులు వీళ్ళందరూ కూడా మరణిస్తారు అన్న దోషం వాడు చూడలేకపోతున్నారు. వాళ్ళంతా కూడా లోభం అనే మాయలో కప్పిబడి ఉన్నారు. కానీ మనం చూడగలుగుతున్నాం కదా కృష్ణ, మనకి ఈ పాపం వద్దు, మనం ఇలాంటి పాపంలో పాలు పంచుకోవడం వద్దు, యుద్ధం వద్దు అని చెప్పి చెప్తాడనమాట. సో ఆ తర్వాత 39వ శ్లోక ఏ విధంగా ఉందో మనం ఈ రోజు చర్చించుకుందాం. కులక్షయే ప్రాణశ్యంతి కులధర్మః సనాతనః ధర్మే నష్టే కులం కృత్సనామధర్మో భీవవత్యుత. సో శ్లోకం ఈ విధంగా ఉందన్నమాట. అంటే ఇక్కడ అర్జునుడు ఏం చెప్తాడు ఈ శ్లోకాల్లో మనకు, కులం గురించి చెప్తాడంట. వంశం నాశనం అయితే ఎలాంటి విధమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పేసి మనం ఈ శ్లోకాల్లో నేర్చుకుంటాం అన్నమాట. ఈ శ్లోకంలో అర్జునుడు యుద్ధం వల్ల కలిగే సామాజిక మరియు ఆధ్యాత్మిక నష్టాన్ని కృష్ణుడికి వివరించడానికి ప్రయత్నిస్తాడనమాట. అయితే కులక్షయము వలన శాశ్వతమైన వంశాచారము నశించిపోతుంది. ఆ విధంగా వంశంలో మిగిలిన వారు అధర్మ పరులవుతారు. సో మనకి మంచి ఏదో చెడు ఏదో చెప్పేది వంశంలో పెద్దలే కదా. మనం ఈ కులాన్నే నాశనం చేసి ఆ తర్వాతి తరాలు కూడా అధర్మ బాధితులు అవుతారు. వాళ్ళకి ధర్మం ఏదో అధర్మం ఏదో తెలియకుండా పోతుంది అని చెప్పేసి అర్జునుడు చెప్తాడనమాట. అర్జునుడి అభిప్రాయం ప్రకారం అంటే అర్జునుడు ఏ విధంగా ఆలోచిస్తాడంటే, యుద్ధంలో పెద్దలు, గురువులు, కుటుంబంలో నాయకులు మరణిస్తే కుటుంబానికి మార్గనిర్దేశకం చేసే వాళ్ళు ఎవ్వరు కూడా ఉండరనమాట. అయితే జనరల్ గా కూడా మన ఇంట్లో కూడా ఏదైనా శుభకార్యాలు చేసుకోవడానికో లేదంటే ఏదైనా మనకి అర్థం కాలేదు అన్నప్పుడు మన పెద్దల్ని మనం సంప్రదిస్తాం కదా, ఈ విధంగా చేయమంటారా, ఏ విధంగా ఇది చెయ్యాలి అని చెప్పేసి ఏమైనా సంస్కారాలు ఇవన్నిటిని కూడా మనం వాళ్ళని అడుగుతాం కదా. సో ఈ విధంగా అర్జున్ చెప్తున్నాడు అనమాట. మనం యుద్ధం చేసి ఈ కులాన్ని అంటే ఇప్పుడు మన కౌరవుల్లో పెద్దలని, కుటుంబంలో ఉన్న గురువులని, పెద్దవాళ్ళని వీళ్ళందరినీ కూడా యుద్ధం చేసి చంపేయడం కనుక జరిగితే ఆ తర్వాతి తరాలు వారికి ధర్మం ఏదో అధర్మం ఏదో చెప్పేవాళ్ళు ఉండరు, కుటుంబానికి మార్గనిర్దేశకం చేసేవారు ఉండరు. మనకు అన్ని కూడా మనంతలో మనమే పుట్టుకతో మనకు తెలిసి ఉండవు కదా. మన అమ్మ వాళ్ళు, వాళ్ళ నానమ్మలు వీళ్ళు ఆచరించినవి మనం కొద్దిగా ఆచరిస్తూ వాళ్ళని చూసి మనం నేర్చుకుంటాం కదా. సో ఆ విధంగా ఇక్కడ అర్జున్ చెప్తున్నాడంట, ఎప్పుడైతే యుద్ధం చేయడం వల్ల ఈ గురువులు పెద్దలు మరణిస్తారో ఆ తర్వాతి తరాలకి మార్గనిర్దేశకం చేసే వాళ్ళు ఎవ్వరు కూడా ఉండరు అని చెప్పేసి అర్జునుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. వంశంలో వారు సక్రమంగా వృద్ధి చెంది ఆధ్యాత్మిక విలువలను పొందే విధంగా సహాయపడడానికి అనేకమైన ధార్మిక ఆచారాలు, వర్ణాశ్రమ పద్ధతులు ఉన్నాయన్నమాట. సో మనం ధర్మంగా ఉండాలా, ఎలాంటివి మనం ఆచరించాలి, ఏ విధంగా మనం అంటే మనం జీవితం యొక్క నడవడి అనేది కూడా మన వంశం నుంచి మనకి వస్తుందన్నమాట. మనం మన పేరెంట్స్ ని చూసి నేర్చుకోవడం కానీ, వాళ్ళ పేరెంట్స్ దగ్గర చూసి నేర్చుకోవడం కానీ జరుగుతుంది. ఇక్కడ అర్జునుడు కూడా అదే విధంగా చెప్తున్నాడు అనమాట. పుట్టుక మొదలు మృత్యువు వరకు ఉన్నట్టి వంశంలోని అట్టి సంస్కారాలకు పెద్దలే బాధ్యత వహించాలి కదా. ఆ సంస్కారాలన్నిటికీ కూడా పెద్దలదే బాధ్యత అన్నమాట. కానీ పెద్దల మరణంతో వంశంలోని అటువంటి సంస్కార కర్మలు ఆగిపోతాయి అన్నమాట. సో పెద్దల మరణంతో అర్జునుడు చెప్తున్నాడు అనమాట, పెద్దల మరణంతో అట్లాంటి సంస్కార కర్మలు అన్ని కూడా పాడైపోతాయి, ఆగిపోతాయి అక్కడి అని చెప్పి. మిగిలిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు పెద్దలే
మరణించేస్తే అంటే వాళ్ళు మరణం అనేది జరిగిపోతే ఆ తర్వాతి తరాల వారికి ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది చేయాలి, దేనికి చేయాలి, ఇవన్నీ కూడా బోధించే వాళ్ళు కూడా ఎవ్వరు ఉండరు అని చెప్తున్నారనమాట. మిగిలిన వాళ్ళందరూ కూడా అధర్మాయుత అలవాట్లనే నెలకొంటారనమాట. అవే వాళ్ళను అలవరుచుకుంటారనమాట. తద్వారా ఆధ్యాత్మిక ముక్తిని కోల్పోయే అవకాశం ఉంటుందన్నమాట. మనకి మన ఆధ్యాత్మిక జీవితం అనేది కూడా పెద్దలు బోధిస్తారనమాట. ఈ విధంగా నువ్వు వర్తించాలి, ఈ విధంగా ఈ పూజ చేసుకోవాలి, ఈ విధంగా ఈ ఏకాదశి వ్రతం అనేది కూడా ఆచరించాలి అని చెప్పి ఇప్పుడు వాళ్ళే మరణిస్తే దాని తర్వాత ధర్మం అధర్మం చెప్పే వాళ్ళు ఉండరు, మార్గనిర్దేశకం చేసే వాళ్ళు ఉండరు. మిగతా వాళ్ళందరూ కూడా అధర్మయుత పనులే అలవర్చుకుంటారు. దాని వల్ల వారు ముక్తిని పొందే అవకాశాన్ని పోగొట్టుకుంటారు కృష్ణ అని చెప్పి అర్జునుడు వివరిస్తున్నాడు అనమాట. అందుకే ఏ ఉద్దేశంలోనైనా వంశ పెద్దలను వధించకూడదు. ముందేం చెప్తాడు, మనం పెద్దవాళ్ళని మన గురువులని వధిస్తే పాపం తగులుతుంది, ఈ పాపం మనకొద్దు కృష్ణ, మనం ఇలాంటి పాపంలో పాలు పంచుకోకూడదు, ఇదేం ధర్మము అని చెప్పేసి అంటాడు. ఇప్పుడేం చెప్తున్నాడు, ఒకవేళ మనం వధించినట్లయితే ఆ తర్వాత సంస్కారాలు ఇవన్నీ కూడా ఏంటంటే మంచి చెడ్డ ధర్మం అధర్మం ఇవన్నీ కూడా ముందుకు వెళ్లకుండా ఇక్కడే వాళ్ళతోనే మరణిస్తాయి. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా అధర్మయుత అలవాట్లను నేర్చుకోవడానికి ముక్తిని పొందే అవకాశాన్ని కోల్పోతారు అని చెప్తున్నాడు అనమాట. వారితో పాటు కుటుంబంలో తరతరాలుగా వస్తున్న ధర్మాలు, సంస్కారాలు, ఆచారాలు కూడా క్రమంగా కనుమరుగుపోతాయి అని చెప్తున్నాడు అనమాట. కుల ధర్మం అంటే ఏమిటి అంటే కేవలం కులానికి సంబంధించిన నియమాలు మాత్రమే కాదనమాట. కుల ధర్మం అంటే మనకి పెద్దలు కేవలం ఇది మన కులం, ఇది మనం చెయ్యాలి, ఇది అని కాదనమాట. కుటుంబ విలువలు, పెద్దల పట్ల గౌరవం, దేవుని ఎలా ఆరాధించాలి, పితృకార్యాలు, సత్యం, దానం, వినయం, నైతిక జీవనం వంటి సద్గుణాల సమాచారం అన్ని కూడా మనకు మన పూర్వీకుల నుండి పెద్దల నుండి కూడా వస్తాయి అన్నమాట. అర్జునుడు ఇలా ఆలోచిస్తాడు, ఏమంటే యుద్ధంలో మనమే మన బంధువులని చంపితే తర్వాత తరాలకు ధర్మాన్ని నేర్పేవారు ఎవరు అని ప్రశ్నించుకుంటాడు అనమాట. ధర్మం లేకపోతే అధర్మమే ఉంటుంది కదా. ఇప్పుడు ధర్మాన్ని చెప్పేవారు లేకపోతే మనకి ఇన్ని రోజులు క్లాస్ వినలేము. ఇప్పుడు మనం క్లాస్ వింటున్నాం కాబట్టి మనం కొంచెం కృష్ణుడి గురించి అర్థం చేసుకుంటున్నాము, కృష్ణ కాన్షియస్ ని అర్థం చేసుకుంటాం. మనకి ఇప్పుడు క్లాసే లేకపోతే మనం కూడా భౌతిక జగం పట్ల భౌతిక అలవాట్లని అలవర్చుకుంటాము, మన ఇంద్రియాలని సంతృప్తి పరచుకోవడానికే ట్రై చేస్తాము, మళ్ళీ జన్మ మృత్యు జరావాదిలోనే ఉంటాం కదా. సో ఎప్పుడైతే మనం ఈ ధర్మం అనేది లేకపోతే అధర్మమే ప్రభావలిల్లుతుంది కదా, సహజంగానే అధర్మం పెరుగుతుంది అని చెప్పేసి అర్జునుడు చెప్తున్నాడు అనమాట. అయితే ధర్మాన్ని కాపాడితే కుటుంబం నిలుస్తుంది అని చెప్తున్నాడు అనమాట. కుటుంబం నిలిస్తే సమాజం నిలుస్తుంది అంటే అర్జునుడు ఏమనుకుంటున్నాడు, మనం ధర్మాన్ని కాపాడాలి అంటే అర్జునుడికి ఇదే ధర్మం అనుకుంటున్నాడు. యుద్ధం చెయ్యకపోవడమే నిజమైన ధర్మం అని అనుకుంటున్నాడు. కానీ తర్వాతి శ్లోకాలలో శ్రీకృష్ణుడు చెప్తాడనమాట, నువ్వు పండితుడిలాగా మాట్లాడుతున్నావు, యుద్ధం చేయకూడదు, పెద్దలని చంపకూడదు, పాపాన్ని మూట కట్టుకోకూడదు అని వీటన్నిటిని సరిగ్గా చెప్తున్నావు. కానీ అసలైన పండితుడు ఎలా ఉండాలి అని చెప్పేసి మనకు రాబోయే శ్లోకాలలో రాబోయే అధ్యాయులలో శ్రీకృష్ణ పరమాత్ముడు వివరిస్తాడనమాట. సో అర్జునుడు ఏమనుకుంటాడు, ధర్మం కాపాడాలంటే పెద్దవాళ్ళని చంపకూడదు. సో కుటుంబం నిలిస్తే ఏమవుతుంది, సంస్కార కార్యాలు ధర్మం కూడా నిలుస్తుంది, దాంతో పాటు సమాజం నిలుస్తుంది, సమాజం నిలిస్తే అభివృద్ధి అనేది చెందుతుంది అన్నమాట. ధర్మం లేకపోతే సంపద ఉన్నా శాంతి ఉన్నా కూడా వేస్టే కదా. ధర్మం తెలియదు, మనం ఆ సంపద శాంతి ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలియదు మనకి. అలాంటప్పుడు మనకి ఎంత సంపద ఉన్నా ఏం లాభం అని అనుకుంటున్నాడు అనమాట. సో ఇలా ఈ విధంగా రాజ్యాన్ని మనము గెలుచుకున్నా కానీ పెద్దలు లేనందున మనకు పూర్వీకులు వీళ్ళన్నిటి కూడా మంచి చెడ్డ ధర్మం అధర్మం చెప్పకపోవడానికి వీరు లేకపోతే అన్ని కూడా అధర్మం పాలవుతుంది అని చెప్పేసి అర్జునుడు శ్రీకృష్ణుడికి చెప్తాడనమాట. సో ఇది అంటే ఈ శ్లోకం అనేది ఈ విధంగా ఉందన్నమాట. శ్రీల ప్రభుపాదులు ఇందులో మనకి భాష్యం అనేది ఏ విధంగా చెప్పారంటే, కుటుంబంలో భగవంతునికి దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, కుటుంబంలో భగవంతుని భక్తి కేంద్రంగా ఉన్నప్పుడు మాత్రమే నిజమైన కులధర్మం నిలుస్తుంది అంట. అయితే ఏదో పాటికి మనం ఈరోజు ఏమంటారు, ఈ పనులు చేసేసుకున్నామా, మనం ఈరోజు తిన్నామా అని కాకుండా భగవంతుని మనము భక్తి కేంద్రంగా చేసుకున్నప్పుడే మన యొక్క ధర్మం కానీ మన యొక్క కులధర్మం కానీ నిజానికి నిలుస్తుందన్నమాట. కృష్ణ భావన లేకపోతే భౌతిక కోరికలు పెరిగి అధర్మం వ్యాపిస్తుంది అనమాట. మనకు కృష్ణుడి పట్ల ప్రేమ అనేది లేకపోతే మనం ఏమవుతుంది, భౌతిక కోరికలు ఎక్కువైపోతాయి అనమాట. నాకు ఇది కావాలి, నేను ఇంకా 2 బిల్డింగులు కట్టుకోవాలి, లేకపోతే ఇంకేదో ఎక్సెట్రా భౌతిక కోరికలు అన్ని కూడా పెరిగిపోవడానికి దోహదపడుతుంది అనమాట.
అయితే అర్జునుడికి ఈ ఆలోచన కరుణతో కూడినది అయినప్పటికీ తర్వాత శ్రీకృష్ణుడు ఏం చెప్తాడంటే ధర్మరక్షణ కోసం యుద్ధం చేయడం తన కర్తవ్యం అని కూడా వివరిస్తాడనమాట. నువ్వు అసలు యాక్చువల్ కర్తవ్యం నీది యుద్ధాన్ని వదిలేయడం కాదు, నువ్వు ధర్మరక్షణ కోసం యుద్ధం చేయాలి అని చెప్పేసి కర్తవ్యాన్ని బోధిస్తాడనమాట. అయితే దీంట్లో అంటే మనకి ఏం చెప్తున్నారు అంటే మనం కూడా మన కుటుంబంలో మంచి మంచి అలవాట్లను అంటే ఆధ్యాత్మికంగా కూడిన మంచి అలవాట్లను కూడా మన కుటుంబంలో మనం చెప్పుకుంటూ ఉండాలన్నమాట. పెద్దలు లేకపోతే ధర్మం చెప్పే వాళ్ళు ఉండరు అంటున్నారు కదా. సో మనం ఇప్పుడు తెలుసుకున్నాం ధర్మం అంటే ఏమిటి, కృష్ణతత్వం అంటే ఏమిటి, కృష్ణ కాన్షియస్ అంటే ఏమిటి, కృష్ణ కాన్షియస్ వల్ల మనకి ఎలాంటి ఆనందాన్ని మనం పొందుతున్నాం, ఈ భౌతిక జగం పట్ల మనం కూడికపోయి మాయలో కప్పబడిపోయి ఎలాంటి కష్టాలను మనం అనుభవిస్తున్నామో అవన్నీ కూడా ఈ భౌతికమైనది, ఆధ్యాత్మికమైనది, శాశ్వతమైనది కృష్ణతత్వం అని చెప్పి మనం కూడా మన కుటుంబంలో చెప్పుకోవడానికి ప్రయత్నించాలన్నమాట. కృష్ణుడి గురించి కానీ విలువల్ని కానీ పిల్లలకి చెప్పడం కానీ నేర్పించాలన్నమాట. సో ఇది అన్నమాట ఈ శ్లోకం ద్వారా మనం ఏమర్థం చేసుకోవాలి అంటే అర్జునుడు యుద్ధం వల్ల కలిగే అత్యంత పెద్ద నష్టం అంటే పెద్ద నష్టం ఏంటి, కుల సంహారం, కులక్షయ అని వీటి గురించి చెప్తూ ఉంటాడనమాట. అంటే అంటే యుద్ధంలో ఈ పెద్దల మరణం మాత్రమే కాదు, వారితో పాటు కుటుంబం, ధర్మం, సంస్కృతి, నైతిక విలువలు కూడా నశిస్తాయని చెప్పి తెలియజేస్తాడనమాట. ధర్మం లేకపోతే అధర్మం వ్యాపించి సమాజం అశాంతి ఏర్పడుతుందన్నమాట. అయితే తర్వాత శ్రీకృష్ణుడు నిజమైన ధర్మాన్ని స్థాపించడానికి అవసరమైన కర్తవ్యాన్ని నిర్వర్తించడం అత్యున్నత ధర్మం అని అర్జునుడికి బోధించడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ శ్లోకం యొక్క వివరణ ఈ విధంగా ఉంటుందన్నమాట. అర్జునుడు ఏం చెప్తాడు, యుద్ధం వద్దు, పెద్దలని మనం వధిస్తే ఆ పెద్దల ద్వారా వచ్చే నైతిక విలువలు, సంస్కృతి ఇవన్నీ ఇక్కడికి ఆగిపోతాయి, అవి ఆగపోతే ధర్మం ఏంటో తెలియక మొత్తం కూడా అధర్మం పాలవుతుంది అని చెప్పి అంటాడనమాట. సో తర్వాతి శ్లోకం ఏ విధంగా ఉందో మనం ఒకసారి చూద్దాం. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీస్తు దుష్టాసు వర్ష్ణీయా జాయతే వర్ణ సంకరః. శ్లోకం ఈ విధంగా ఉంది అన్నమాట. ఇక్కడ అర్జునుడు ఏం చెప్తున్నాడంటే, ఓ కృష్ణ, వంశంలో అధర్మము ప్రబలిల్లినప్పుడు కుల స్త్రీలు చెడిపోతారు. ఓ వృషిభ్రంశ సంజాతుడా, అటువంటి కుల స్త్రీ పతనము వలన అవాంఛితమైన సంతానము కలుగుతుంది. ఇప్పుడు ముందు శ్లోకాలు ఏం చెప్పాడు, మనం ఏమంటారు, మన పూర్వీకులని కులనాశనం చేస్తే పెద్దలు మరణిస్తారు, వాటితో పాటు ధర్మం నశించిపోతుంది. ధర్మం నశించినప్పుడు అధర్మం ఆటోమేటిక్ గా అదే డెవలప్ అయిపోతుంది, అధర్మంకి దారి తీస్తుంది అన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అధర్మం వల్ల వచ్చే కష్టాలు ఏంటి, అధర్మం వల్ల ఎదుర్కోవాల్సినవి ఏంటి, అధర్మం వల్ల కుల స్త్రీలు అంటే స్త్రీలు చెడిపోతారు, వాటి వల్ల అవాంఛితమైన అంటే సంతానం కలుగుతుంది, ఆ సంతానం వలన ఇంకా యుద్ధానికి దోహదపడుతుంది అనే ఒక భావం అనేది అర్జునుడు చెప్తాడనమాట. ఈ శ్లోకంలో అర్జునుడు యుద్ధం వల్ల కుటుంబం వ్యవస్థకు కలిగే తీవ్రమైన పరిణామాలను వివరిస్తాడనమాట. అధర్మం వలన ఒక కుటుంబానికి ఎలాంటి తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారు అని చెప్పేసి చెప్తాడనమాట. అయితే జీవితంలో శాంతి, సమృద్ధి, ఆధ్యాత్మిక ప్రగతి, మానవ సంఘంలోని సత్ప్రవర్తన కలిగిన జనులకు మూల సూత్రధారం అంట. ఇవన్నీ కూడా మనకి కావాలి కదా, ఏం కావాలి, శాంతి కావాలి, సమృద్ధి, ఇవన్నీ కూడా జీవితంలో జనులకు మూల సూత్రం అంట. దేశం, జాతి యొక్క ఆధ్యాత్మిక ప్రగతి కొరకు సంఘంలో సత్ప్రవర్తన కలిగిన జనులు నెలకొనే రీతిలో వర్ణాశ్రమాలు ఏర్పాటు చేయబడ్డాయి. అయితే ఎప్పుడైతే జనులందరూ కూడా ఏమంటారు ప్రగతి కొరకు కలిగిన జనులు వర్ణాశ్రమాలు, దేశం, జాతి యొక్క ఎప్పుడైతే వీళ్ళందరూ ధర్మబద్ధంగా ఉంటారో అప్పుడే ఈ దేశం అనేది కూడా, జాతి అనేది కూడా మంచి వేలో అనేది నడుస్తుంది అనమాట. యుద్ధంలో అంటే అర్జునుడు ఏం చెప్తాడు ఇక్కడ, యుద్ధంలో కుటుంబంలోని పురుషులు, పెద్దలు, గురువులు మరణిస్తే కుటుంబానికి నాయకత్వం ఉండదు అని చెప్తాడనమాట. ఇప్పుడు యుద్ధంలో ఇక్కడైతే మనకి ఈ యుద్ధంలో చూసుకున్నట్లయితే కౌరవుల పట్ల అందరూ మగవాళ్ళు వచ్చి యుద్ధం చేస్తారు కదా. అయితే అర్జున్ ఏం చెప్తాడు, ఈ యుద్ధంలో కుటుంబంలో పురుషులు, పెద్దలు, గురువులు మరణిస్తే కుటుంబానికి నాయకత్వం ఉండదు, ధర్మబోధ చేసేవారు లేకపోవడం వల్ల కుటుంబ జీవనం బలహీన పడుతుంది. అయితే ఏం చెప్తున్నాడు, ఇక్కడ యుద్ధంలో అందరూ మరణిస్తే మరి దానికి అంటే వాళ్ళకి మంచి చెడ్డ ఎవరు చెప్తారు,
అలా చెప్పకపోవడం, నాయకత్వం వహించడం అనేది ఉండదు. ధర్మబోధన చేసేవారు లేకపోవడం వల్ల ఏమవుతుంది, కుటుంబ జీవనం బలహీన పడుతుంది అని చెప్తున్నాడు అనమాట. దాని ప్రభావం ముఖ్యంగా కుటుంబంలోని స్త్రీలు మరియు పిల్లలపై పడుతుందన్నమాట. అయితే ఏం చెప్తున్నాడు, వీళ్ళందరూ ఇక్కడ యుద్ధంలో మరణిస్తే మరి అక్కడ రాజ్యంలో వాళ్ళకి పిల్లలకి కానీ స్త్రీలకు కానీ మంచి చెప్పే వాళ్ళు, నాయకత్వం చెప్పే వాళ్ళు ఉండరు. దానివల్ల ఆ ఎఫెక్ట్ అంతా కూడా పిల్లలపైన స్త్రీలపైన పడుతుంది కృష్ణ. ఈ పరిస్థితిలో సమాజంలో నైతిక విలువలు క్షీణించి కుటుంబ వ్యవస్థలో గందరగోళంగా ఏర్పడుతుందని అర్జునుడు భయపడతాడనమాట. ఇప్పుడు మన ఫ్యామిలీలో కూడా అంటే అర్జునుడు ఏం చెప్తున్నాడు, ఇక్కడ అందరూ మరణిస్తే అక్కడ వాళ్ళకి మంచి చెడ్డ చెప్పే వాళ్ళు ఉండరు. దానివల్ల వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా తిరుగుతారు. దానివల్ల అధర్మం ప్రభావిల్లుతుంది. అప్పుడు గందరగోళం, వ్యవస్థ అంతా కూడా క్షీణించి, కుటుంబ విలువలు క్షీణించి కుటుంబ వ్యవస్థ గందరగోళంగా ఏర్పడుతుంది అంటారు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ గా మన ఇంట్లో కూడా మనకు స్ట్రిక్ట్ గా భయం పట్టే వాళ్ళు లేరనుకో, మనం ఏం చేస్తాం, మనకి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం కదా. ఇప్పుడు మాలాంటి పిల్లలే అనుకోండి, స్టూడెంట్స్ అనుకోండి, ఇప్పుడు పేరెంట్స్ అనేది భయం పెట్టకుండా ఉంటే మనకి ఎలా ఉంటుంది, ఫ్రెండ్స్ తో ఇష్టం వచ్చినట్టు తిరగడం, ఎక్కడ పడితే అక్కడ తిరగడం, లేట్ నైట్స్ తిరగడం, ఇలాంటివన్నీ ఉంటుంది కదా. సో అప్పుడు ఏమవుతుంది, అధర్మాన్ని ప్రభావితాయి, అవన్నీ కూడా వేరే దానికి దారి తీస్తాయి కదా. అలాగే ఇక్కడ చెప్తున్నాడు, వీళ్ళకి ఇప్పుడు ఈ యుద్ధంలో మరణించినట్లు పురుషులు గురువులు మరణిస్తే కుటుంబంలోని ఏమంటారు, నాయకత్వం వహించే వాళ్ళు ఉండరు. దాని ద్వారా వాళ్ళు విచ్చలవిడిగా తిరిగి కుటుంబ విలువలన్నీ కూడా క్షీణించిపోతాయి. అలా క్షీణించినప్పుడు ఏమవుతుందంటే పరిస్థితి అంతా కూడా గందరగోళంగా మారుతుంది అని చెప్పి, ఎక్కడ ఇలాంటి పరిణామాలన్నీ ఎదుర్కోవాల్సి వస్తుందో అని చెప్పేసి అర్జునుడు భయాందోళనకి గురవుతాడనమాట. ఇక్కడ స్త్రీలు పతనమవుతారు అనే మాట ఆధునిక దృష్టిలో తక్కువ చూడడం కాదంట. అయితే ఇక్కడ మనకి ఏం చెప్తారంటే, అటువంటి జన సముదాయము స్త్రీల ప్రాతిపత్యము ధర్మవర్తనము పైనే ఆధారపడి ఉంటుంది. అంటే జనరల్ గా కూడా ఒక ఇల్లు నడవాలి అని అంటే జెంట్స్ ఎంతగా బయటకు వెళ్ళి మనకి సంపాదించి తెచ్చినా కానీ, అంటే మనం చూసుకుంటూ నేను చూసుకుంటూ పెరిగింది ఏంటంటే, ఇప్పుడు ఫాదర్ అనే వాళ్ళు కూడా బయటకు వెళ్ళి ఎర్నింగ్ చేసి ఇంట్లో మనీ ఇచ్చినా కానీ మదర్ చూసి ఏం చేస్తారు, ఇక్కడ ఇది ఖర్చు పెట్టాలి, ఇది స్కూల్ ఫీజు, లేదంటే ఇది ఇంట్లోకి, ఇవి ఇంట్లో సామాన్లు అన్ని కూడా సెగ్రిగేట్ చేసి అంటే ఆ లైఫ్ నంతా కూడా ముందుకు సాగిస్తారనమాట. సో ఇక్కడ ఏముంది, అందుకే పిల్లలు స్త్రీలు ఇద్దరికి కుటుంబ పెద్దల రక్షణ అవసరం అవుతుంది అంట. పిల్లలు సులభంగా త్రప్పుద్రోవ తొక్కేటట్లు స్త్రీలు కూడా పతనం చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంట. అందుకే పిల్లలకు స్త్రీలకు కూడా కుటుంబ పెద్దల రక్షణ అవసరం అని చెప్పి ఇక్కడ భాష్యంలో చెప్తున్నారు అనమాట. నానా రకాలైన ధర్మాచారాలు నెలకొనడం ద్వారా స్త్రీలు పెడదారి పట్టకుండా ఉంటారనమాట. సో స్త్రీలు పిల్లలు రెండు కూడా ఏం చెప్తున్నారు, ధర్మ రక్షణలో ఉండాలి, లేదు అంటే వాళ్ళు పెడదారి పడతారు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారనమాట. అందుకే నానా రకాలైన ధార్మిక వంశాచారులు వారికి సర్వదా వ్యాప్యాగం కలిగించి ఈ విధంగా వారి పాతివ్రత్యము భక్తి వర్ణాశ్రమ పద్ధతిని పాటించగలిగే యోగ్యత కలిగిన సత్ప్రజలకు జన్మిస్తుంది. సో మన ఇక్కడ ఏం చెప్తున్నారంటే, కుటుంబానికి నిజమైన రక్షణ అంటే కుటుంబం ఎప్పుడు కూడా పెద్దల రక్షణలో ఉండాలి, లేదు అంటే ధర్మం తప్పిపోతుంది, దారి తప్పిపోతుంది అని చెప్తున్నాడు అనమాట. అయితే మరి నిజమైన రక్షణ అంటే కుల రక్షణ అంటే ఏంటి అంటే కృష్ణ కాన్షియస్ లో ఉండడం అనమాట. కృష్ణ కాన్షియస్ లో ఎప్పుడైతే మనం ఉంటామో, కృష్ణుని అండర్ లో మనం రక్షించబడతామో, అప్పుడు మనకి ధర్మం అంటే ఏమిటి, అధర్మం అంటే ఏంటిది అన్ని కూడా అర్థమవుతాయి అనమాట. ఇంట్లో భగవంతుని సేవ, భగవద్గీత అధ్యయనం, హరినామ సంకీర్తనము, సత్సంగం ఉంటే కుటుంబం ధర్మం స్థిరంగా ఉంటుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ అర్జునుడు ఎందుకు అంటే, ఎప్పుడైతే ఈ పెద్దలు గురువులు వీళ్ళ పురుషులందరూ కూడా మరణిస్తే స్త్రీలు త్రప్పుదోవ పడతారు కదా. త్రప్పుదోవ పట్టినప్పుడు అవాంఛితమైన సంతానం కలుగుతుంది కదా. ఆ సంతానం వల్ల మొత్తం కూడా అధర్మమే ప్రభావిల్లుతుంది కదా అని చెప్పేసి భయాందోళనలోకి గురవుతాడనమాట. అయితే ఈ నిజ జీవితంలో మన కుటుంబం రక్షణలో ఉండాలి, మన కుటుంబం అధర్మం వైపు వెళ్లకుండా ఉండాలి అని అంటే మనం ఎలాంటి విషయాలు పాటించాలి అని అంటే, ఇక్కడ చెప్తున్నారు కదా, మనం ఏంటంటే కృష్ణ కాన్షియస్ లో ఉండడము, మనం సంకీర్తన చేయడం కానీ, కృష్ణ చైతన్యం, మనం కృష్ణ చైతన్యం లేకపోతే మనకి ఏముంటుంది, కోరికలు పుట్టుకొస్తాయి అనమాట. మనం కృష్ణ చైతన్యంలో ఉంటే మనకు కృష్ణతత్వం అర్థమవుతుంది. కృష్ణతత్వం అర్థమయ్యి ఎలా మన జీవితాన్ని కొనసాగించాలి, మనం భగవద్గీత భాగవతం చదివినప్పుడు మనకి ఇవన్నీ కూడా అర్థమవుతుంది అనమాట. మన జీవితంలో కూడా మనం అధర్మం వైపు వెళ్లకుండా ధర్మబద్ధంగా మనం జీవించడానికి ఈ భగవద్గీత భాగవతాలు ఇవన్నీ కూడా మనం చదువుకున్నప్పుడు మనకు అన్నిది అర్థమవుతుంది అనమాట. ఇంట్లో భగవంతుని సేవ, భగవద్గీత అధ్యయనం, హరినామ సంకీర్తనం, సత్సంగం ఉంటే
కుటుంబం ధర్మంలో స్థిరంగా ఉంటుందన్నమాట. అయితే కృష్ణ చైతన్యంలో లేకపోతే భౌతిక కోరికలు పెరిగి కుటుంబ విలువలు క్షీణిస్తాయి. అప్పుడు పిల్లలు సరైన ఆధ్యాత్మిక విద్య అందదు. అదే సమాజంలో గందరగోళానికి దారితీస్తుంది అనమాట. అక్కడ అర్జునుడు ఏం చెప్తున్నాడు, ఒకవేళ పురుషులందరూ మరణించినట్లు గనుక అయితే అధర్మం ప్రభావిల్లి స్త్రీలందరూ కూడా చెడిపోతారు, దానివల్ల కులనాశనం అవుతుంది, దానివల్ల అవాంఛితమైన సంతానం కలుగుతుంది అని చెప్తున్నాడు. అక్కడ ఆ విధంగా చెప్తున్నాడు. ఈ విధంగా ఇప్పుడు మనం ప్రజెంట్ గా అర్థం చేసుకోవాలి అని అంటే ఇంకా మనం ఏం అర్థం చేసుకోవాలి, మన రక్షణ అంతా కూడా కృష్ణ కాన్షియస్ లో ఉండాలి. అప్పుడు మనకి కోరికలు అనేవి కలగవు, మనం ధర్మబద్ధంగా ఉంటాము అని చెప్పి మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అవాంఛిత సంతానము మానవ జాతికి ముందొచ్చి యుద్ధానికి పీడలకు దారితీస్తుంది అని చెప్పేసి అర్జునుడు ఈ విధంగా భయపడతాడనమాట. యుద్ధం చేస్తే ఇలా పురుషులు మరణిస్తే ఇంత పెద్ద అధర్మానికి దారితీస్తుంది కృష్ణ, మనకి యుద్ధం అవసరమా, యుద్ధం చేయకపోవడమే మేలు కదా అని చెప్పి చెప్తాడనమాట. అర్జునుని ఈ వాదన కరుణతో కూడిదని అయినప్పటికీ అది అసంపూర్ణ జ్ఞానం కదా. అర్జునుడు ఇవన్నీ పాయింట్స్ చెప్తున్నా కానీ అది నిజమైన జ్ఞానం కాదు. యుద్ధం చేయాలి అన్నదే జ్ఞానం, కానీ ఆ యుద్ధం ఎందుకు చేయాలి, ధర్మాన్ని ఏ విధంగా కాపాడాలి అని చెప్పి కృష్ణుడు మనకు రాబోయే అధ్యాయాలలో కూడా వివరిస్తాడనమాట. అయితే ఈ శ్లోకంలో అర్జునుడు యుద్ధం వల్ల కలిగే సామాజిక పరిణామాలను వివరిస్తున్నాడు. కుటుంబం ధర్మం నశిస్తే అధర్మం పెరిగి కుటుంబ వ్యవస్థను బలహీన పడుతుంది అని అతని ఆందోళన అంట. అయితే ఇక్కడ కుటుంబం బలహీన పడుతుంది అంటారు. అంటే నిజ జీవితంలో మన కుటుంబాలకి నిజమైన బలం అంటే మనం ఏమని అనుకోవాలంటే కృష్ణ భక్తి అని చెప్పి మనం అనుకోవాలంట. కృష్ణ చైతన్యం, భక్తి, శాస్త్రాధ్యయనం ఉంటే కుటుంబం ధర్మంలో నిలుస్తుంది అనమాట. సో మనమందరం కూడా ధర్మంలో ఉండాలి అని అంటే మనం అందరం కూడా కృష్ణతత్వాన్ని అర్థం చేసుకోవాలి, కృష్ణ కాన్షియస్ లో ఉండాలి. అప్పుడే మనకు ధర్మం అనేది అర్థమవుతుంది. అయితే ఇప్పటికీ మనం క్లాసెస్ వింటున్నాం కాబట్టి మనకు కొంచెం అనేది జ్ఞానం కలుగుతుంది అనమాట. ఈ భౌతిక కోరికలు అంటే ఏంటిది, భౌతిక జీవితంలో చిక్కుకోవడం ఎలా అని చెప్పేసి కొంచెం మనకు అర్థం అనేది అవుతుంది అనమాట. అయితే ఇక్కడ అర్జునుడు ఇలాంటివన్నీ కూడా అధర్మం పట్ల జరగకూడదు, పెద్దలు ఉండి వాళ్ళకి ధర్మం బోధించాలి అని అంటారు. అయితే ఇక్కడ మనం చిన్న ఎగ్జాంపుల్ గా ఏది చెప్పుకోవచ్చు అంటే మనకు మాతాజీ చాలా సార్లు చెప్తుంటారు కదా వాళ్ళ మన్మరాల గురించి. ఏమని అంటే మాతాజీ వాళ్ళు చేసే పూజలు చూసి ఆ పాప కూడా ఎవరైనా ఇంటికి చుట్టాలు వస్తే నానమ్మ వాళ్ళకి హారతి ఇవ్వు అంటే అలా చెప్పడం కానీ, ఆమె కింద పడిపోయినప్పుడు నేను కృష్ణని అడుగుతా ఇవి ఎన్ని డేస్ పెయిన్ ఉంటుంది అని చెప్పి. సో ఇదంతా ఇక్కడ పెద్దల్ని చూసి నేర్చుకుంది కదా. సో మనం కూడా ఇప్పుడు నేర్చుకుంటున్నాం ఈ జ్ఞానాన్ని, ఈ జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. కృష్ణ కాన్షియస్ అంటే ఏంటిది, అసలైన ధర్మం కృష్ణ. మనం ఇన్ని రోజులు ఈ భౌతిక ప్రపంచంలో ఉండి ఈ భౌతిక ప్రపంచమే మన అసలైన గోల్ అని చెప్పి మనం అనుకుంటాం. కానీ ఇప్పుడు మనం ఈ కృష్ణతత్వంలో ఉన్నప్పుడు మనకి అల్టిమేట్ గోల్ మన యాక్చువల్ గా మన ఏంటి, మనం జీవితం మనది ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాము, మనం ఎవరికి పూజించాలి, దేవాది దేవుడు ఎవరు, ఇవన్నీ మనం నేర్చుకోవడానికి ప్రయత్నం ఇచ్చాము. మనం కొంచెం పాటు నేర్చుకున్నాము, జ్ఞానం అనేది నేర్చుకున్నాము. ఆ జ్ఞానాన్ని మన కుటుంబంతో కూడా మనం షేర్ చేసుకోవాలన్నమాట అప్పుడప్పుడు. సో ఈ విధంగా ఇక్కడ మనకి ధర్మం అనేది నిలుస్తుంది అన్నమాట. ధర్మం నిలవాలి అంటే మనం కృష్ణ కాన్షియస్ లో ఉండాలి, మనం అర్థం చేసుకోవాలి, మన భావితరాలకు కూడా మనం కొంచెం అర్థం చేయించడానికి ప్రయత్నించాలి. అప్పుడు ధర్మం అనేది నిలుస్తుంది అనమాట. ఈ అధర్మమైన కోరికలు, ఈ భౌతిక జీవితం పట్ల అనేది వాళ్ళకి కోరికలు, ఆశలు పెరిగేసి గందరగోళంగా అధర్మయుక్తంగా ఈ జీవితం అనేది కూడా ఉండదన్నమాట. సో ఈ విధంగా ఈ కృష్ణ కాన్షియస్ మనం అలవర్చుకోవాలి. అంటే మనకి మరి అలవర్చుకోవాలి అంటే మనకి ఎప్పుడు అలవడుతుంది అంటే ఇప్పుడు మనం రెగ్యులర్ గా క్లాసెస్ వినాలి, మాతాజీ క్లాస్ లో చెప్పింది మనం పాటించాలి. కొంచెం మనం ప్రయత్నం అంటే నిన్న చెప్పింది అప్పుడే మర్చిపోకుండా ఓకే ఈ విధంగా ఉంది, ఇన్ని అవతారాలుగా మనకి దేవుడు ఏం చేశాడు, భాగవతంలో ఉంటాం కదా, మనకు ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క అవతారం ఎత్తి దానికి ఒక్కొక్క తత్వాన్ని వివరిస్తూ ఉంటారు కదా. సో ఇవన్నీ మనం అర్థం చేసుకున్నప్పుడు విని వదిలేయడం కాకుండా మనం కొన్ని మన రియల్ లైఫ్ లో కూడా మనం పెట్టడానికి ప్రయత్నించాలన్నమాట. అయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను నాది ఎప్పుడు చెప్తుంటాను కదా, ఇప్పుడు మా ఫాదర్ కి పెరాలిసిస్ వచ్చింది. అయితే కొన్ని సార్లు నేను అక్కడే అంటే ఇప్పుడు కృష్ణ కాన్షియస్ లో కనుక నేను లేకపోయి ఉంటే అక్కడే ఆగిపోయేదాన్ని. అంటే ఈ క్లాసెస్ లో కానీ లేకపోతే అంటే కొంచెం వీక్ గా ఉంటే ఓకే ఈ క్లాసెస్ అన్ని ఎందుకు ఇంకా ఇలా అయిపోయింది కదా ఇదే చూసుకుందామని చెప్పి వదిలేసేదాన్ని. కానీ మనం కృష్ణ కాన్షియస్ లో ఉండి మనం నేర్చుకున్నాము, మనం శ్లోకాలు అన్ని విన్నాము, మాతాజీ మనకి వివరించడానికి ప్రయత్నించారు. సో అది విన్న తర్వాత అంటే నేను అనుకున్నాను అనమాట, ఏమని ఇక్కడే ఆపేస్తే ఎలా, మనకు తెలుసు కదా మన జీవితంలో అల్టిమేట్ గోల్ ఏంటో తెలుసు. ఏం తెలుసు మనకి, మనం కృష్ణ కాన్షియస్ కి గోలోకంకి వెళ్ళాలి. వెళ్ళకపోతే ఏముంటుంది, మళ్ళీ అదే జన్మ మృత్యు జరా వ్యాధిలో ఉండే
ఇక్కడనే మనం కొట్టుమిట్టాడుతూ ఉంటాం అన్నమాట. ధర్మబద్ధంగా ఉండము, కృష్ణ కాన్షియస్ ని అర్థం చేసుకోము, కృష్ణుడిని చేరుకోలేము. సో ఈ విధంగా ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనం అధర్మం పట్ల వెళ్ళకుండా మనం రెగ్యులర్ గా క్లాసెస్ విని భగవద్గీత, భాగవతం ఇవన్నీ కూడా మనం చదువుకొని ధర్మం వైపు నిలబడాలన్నమాట. కృష్ణుడిని సెంటర్ గా చేసుకొని మనం చేసే ప్రతి పని కూడా కృష్ణుడిని కేంద్రీకరంగా చేసుకొని ధర్మబద్ధంగా ఉండాలన్నమాట. అధర్మబద్ధంగా ఉన్నప్పుడు ఇలా గందరగోళం అవుతుంది, నైతిక విలువలు, సామాజిక విలువలు ఇవన్నీ కూడా నశించిపోతాయి అని చెప్పి అర్జునుడు ఇక్కడ వివరిస్తున్నారు. పెద్దలు లేకపోతే యాక్చువల్ గా పెద్దలు ఎందుకు అంటే సాంస్కృతిక ఏమంటారు ఈ ధర్మాలు, ఈ సాంస్కృతిక ఆచార్యాలు అన్ని కూడా చెప్పడానికి పెద్దవాళ్ళు కావాలి. ఎప్పుడైతే వాళ్ళు మరణించడం జరుగుతుందో యుద్ధంలో, అక్కడికి ఆ సాంస్కృతిక విలువలు, ఆచార్యాలు అన్ని కూడా చెప్పడం ఆగిపోతుంది. అప్పుడు భావి తరాల వాళ్ళకి ధర్మం ఏంటో అధర్మం ఏంటో తెలీదు. అప్పుడు కులనాశనం జరుగుతుంది, స్త్రీలు చెడిపోతాడు, అధర్మం అనేది ప్రభావితం అవుతుంది, దాని వల్ల అవాంఛితమైన సంతానం కలుగుతుంది కృష్ణ అని చెప్పి ఇదంతా కూడా చెప్తున్నాడు అనమాట. సో మనం కూడా అధర్మాన్ని ఎప్పుడు కూడా తావు ఇవ్వకుండా కృష్ణుణ్ణి మనం స్మరించుకుంటూ, కృష్ణ లీలలను వింటూ, కృష్ణుని కేంద్రీకరంగా చూసుకొని మన చేసే నిత్య కార్యాలు అన్ని కూడా కృష్ణుడి కోసం అని చెప్పి ధర్మబద్ధంగా ఉండాలి అని చెప్పి మనం కూడా ఈ శ్లోకాల ద్వారా అర్థం చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా ఈ శ్లోక వివరణ అనేది ఉంది. మనం తర్వాత శ్లోక చూద్దాం. సంకరో నాయకాయైవ కుల జ్ఞానం కులస్య చ పతంతి పితరో హేష్యాం లుప్త పిండోదకా క్రియః. శ్లోకం ఈ విధంగా ఉంది. అనువాదం: అవాంఛిత జనాభివృద్ధి నిక్కముగా వంశానికి, వంశాచారమును నష్టపరచడానికి నరకమును కలుగజేస్తుంది. పిండోదక క్రియలు పూర్తిగా ఆపివేయబడిన కారణంగా అతి అధర్మ వంశాలకు చెందిన పితరులు పతనం చెందుతారు అని చెప్తున్నారు అనమాట. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, వర్ణ సంకరణం వలన సంకరో నరకాయ ఇవ అని ఉంది కదా. అయితే వర్ణ సంకరం వల్ల కులాన్ని నాశనం చేసిన వారికి, వారి వంశానికి నరక ప్రాప్తి కలుగుతుంది. ఎందుకంటే పితృదేవులకు చేయవలసిన పిండ ప్రదానం, తర్పణం వంటి కర్మలు నిలిచిపోవడం వల్ల వారి పూర్వీకులు కూడా దుఃఖాన్ని అనుభవిస్తారు అని చెప్తున్నాడు అనమాట. ఎప్పుడైతే అధర్మం ప్రభావితుందో వాళ్ళు చేసే కార్యాలు అంటే ఏమంటారు, పితృదేవులకు చేయవలసిన పిండ ప్రదానం, తర్పణం వంటి కర్మలు నిలిచిపోతాయి కదా. అధర్మం ప్రభావినప్పుడు ఏమంటారు సెల్ఫిష్ గా తయారైపోతారు. నా సుఖం కోసం నేను ఆలోచిస్తాను, చనిపోయిన వాళ్ళ కోసం ఎందుకు, ఇవన్నీ అధర్మం ప్రభావినప్పుడు ఇవన్నీ వస్తాయి. కోరిక, మోహం, అహంకారం ఇవన్నీ కూడా ఉంటాయి కదా. ఇవన్నీ ఉన్నప్పుడు ఈ ఆచార్యం అన్ని కూడా ఆగిపోతుంది అనమాట. పిండ ప్రదానం చేయడం కానీ, తర్పణాలు వదలటం కానీ ఇవన్నీ కూడా నిలిచిపోతాయి. వాటి వల్ల ఏమవుతుంది, పూర్వీకుడు కూడా దుఃఖాన్ని అనుభవిస్తారని అర్జునుడు భావిస్తాడనమాట. అయితే ఈ శ్లోకంలో అర్జునుడు తన వాదనని మరింత ముందుకు తీసుకెళ్తాడనమాట. ఏమని, కర్మకాండ విధి నియమాలను బట్టి వంశపితరులకు సమయానుసారంగా పిండోపదాయాలు సమర్పించవలసిన అవసరం ఉన్నది అనమాట. సో మనందరికీ తెలుసు, ఎవరైనా మరణిస్తే సమయానుసారం వాళ్ళకి 1 year లేకపోతే 1 year కి ఒకసారి ఇలా అన్ని కూడా పిండ ప్రదానాలన్నీ కూడా సమయానుసారం జరిపిస్తూ ఉంటారనమాట. ఇది ఒక మనకి చేయవలసిన శాస్త్రం అన్నమాట. ఈ నివేదన విష్ణు అర్చన ద్వారా ఒనుగుతుంది అన్నమాట. ఇవన్నీ కూడా విష్ణు యొక్క ఆదిర్భంలో జరుగుతుంది అనమాట. ఎందుకంటే విష్ణు ప్రసాదాన్ని తినడము మనిషి అన్ని రకాల పాపాల నుండి ముక్తి చేస్తుంది అనమాట. అయితే జనరల్ గా ఇక్కడ ఏం చెప్తున్నారు, విష్ణు భగవాన్ని ఆదర్వంలో జరుగుతుంది. విష్ణు ప్రసాదుని అంటే విష్ణుదేవుని ప్రసాదం మనిషిని అన్ని రకాల పాపాల నుండి ముక్తిని చేస్తుంది. కానీ కొంతమంది మూర్ఖులు ఏం చేస్తారంటే, ముట్టుడు ఉన్నప్పుడు తినొద్దు, లేకపోతే ఏమంటారు, మనం భగవద్గీత ప్రకారం తినవలసిందే ప్రసాదం, దేవుడికి తర్వాతనే మనం తినాలి, లేదు అంటే అది దోషంగానే అవుతుంది కదా. మనం చిన్న వండేటప్పుడు క్రిమికీటకాలు వీటన్నిటిని కూడా మనం చనిపోతూ ఉంటాయి. మనం వండేటప్పుడు, వెజిటేబుల్స్ కట్ చేసేటప్పుడు వీటన్నిటిని కూడా వండి భగవంతునికి మనం ప్రసాదంగా నివేదించినప్పుడు మాత్రమే దోషం లేకుండా అది భగవంతుని స్వీకరించి అది మన దగ్గరికి మహాప్రసాదంగా వస్తుంది. అప్పుడు మనం అది తింటే కూడా అన్ని రకములైన పాపాలకి విముక్తిని కలిగిస్తుంది అంట. ఒక్కొక్కప్పుడు వంశపీతరులు నానా రకాల పాపాల వలన క్లేశాలు అనుభవిస్తూ ఉంటారనమాట. మరొకప్పుడు వారిలో కొందరు స్థూల దేహమైన పొందక పిశాచులుగా సూక్ష్మ దేహాలలోనే బలవంతంగా ఉండవలసి వస్తుంది అనమాట. అయితే చనిపోయిన వాళ్ళు కొన్ని సార్లు పైలోకంలో క్లేశాలు అనుభవిస్తూ ఉంటారంట. ఇంకొన్నిసార్లు ఏమవుతుంది, వాళ్ళకి దేహం కూడా దొరకకుండా
పిశాచులుగా సూక్ష్మ దేహాలలోనే బలవంతంగా ఉండవలసి వస్తుంది అనమాట. అందుకే ప్రసాద అన్నము వంశీయులుచే సమర్పించబడినప్పుడు ఇతరులకు పిశాచ జీవనం నుండి ఇతర దుర్భరమైన జీవితాల నుండి ముక్తులవుతారనమాట. అయితే ఇక్కడ అర్జునుడు ఏం చెప్తున్నాడు, ఇలాంటి యుద్ధం చేస్తే, యుద్ధంలో వీళ్ళందరూ కూడా మరణిస్తే వీళ్ళకి అధర్మం ప్రభావాలు ఇల్లుతుంది. అప్పుడు ఈ పెద్దలకు ఏమంటారు, ఈ పితృతర్పణాలు వీటన్నిటిని చేసేవన్నీ కూడా నిలిచిపోతాయి. అవి నిలిచిపోయినప్పుడు అక్కడ ఏం చేస్తారు, పైలోకాల్లో ఉన్న ఈ పితృదేవతలు వీళ్ళందరూ కూడా కొన్ని సార్లు వాళ్ళు క్లేశాలు అనుభవిస్తూ ఉంటారు, కొన్ని సార్లు దేహం దొరక సూక్ష్మ దేహాలతోనే పిశాచులుగా ఉంటారు. అయితే ఎప్పుడైతే తమ వంశంలోని వారి పిండ ప్రధానులుగా వారి పేరు మీద విష్ణు భగవానుని ఆధారంలో ఈ పిండ ప్రదానం అనేది జరిపించినప్పుడు ఆచార్య ప్రకారము వాళ్ళకి ఏమవుతుందంటే విముక్తి అనేది కలుగుతుంది అనమాట. పిశాచ జీవనం నుండి లేదా ఇతర దుర్భరమైన జీవితాల నుండి ముక్తులవుతారనమాట. పితృలకు చేసే అటువంటి సహాయం ఒక వంశాచారం అనమాట. ఇలా పిండ ప్రధానం అన్ని కూడా ఒక వంశాచారం అనమాట. అయితే భక్తియుత సేవలో లేని వారు అటువంటి ఆచారాలను తప్పకుండా పాటించాలి. అయితే ఇప్పుడు భక్తియుత సేవ చెయ్యరు, భక్తి అంటే ఏంటో తెలియదు, కృష్ణ కాన్షియస్ అంటే ఏంటో తెలియదు, అలాంటి వాళ్ళు భక్తియుతలో లేని వారు ఈ వంశాచారం అన్ని కూడా పాటించాలన్నమాట. అయితే వంశాచారంలో ఉన్నవారు మరి ఏం చేయాలి అంటే, ఇప్పుడు భక్తియుత సేవలో ఉన్నవారు ఏం చేయాలి, భక్తియుత సేవలో నెలకొన్నవాడు అటువంటి కర్మలను చేయవలసిన అవసరం లేదంట. అయితే మనం భక్తియుత సేవలో ఉన్న వాళ్ళు కూడా అటువంటి సేవ చేయడము, వంశాచారము నెరవేర్చడం అనేది అవసరం లేదంట. కేవలం భక్తియుత సేవ చేయడం ద్వారా మనిషి లక్షలాది పితృదేవతలైన అన్ని రకాలైన దుఃఖాల నుండి విముక్తి చేయగలడు. ఈ విషయం శ్రీమద్ భాగవతంలో కూడా వివరించబడింది. అయితే ఇక్కడ మనకి మంచి సీక్రెట్ చెప్తున్నారనమాట ఈ భగవద్గీతలో. ఏమని, ఇలాంటి వంశాచారాలు అన్ని కూడా భక్తియుత సేవలో ఉంటే చేయవలసిన అవసరం లేదంట. మనం కృష్ణ కాన్షియస్ లో ఉండి ఈ కృష్ణుని యొక్క నియమాలన్నీ కూడా, అంటే మనం ఎందుకు మరి కృష్ణ కాన్షియస్ లో ఏముంటుందంటే, మనం ఏకాదశిలు పాటిస్తాం కదా, ప్రతి ఏకాదశికి ఒక ఏమంటారు స్పెషల్ స్టోరీ ఉంటుంది, దాని వెనకాల ఒక కథ ఉంటుంది. ఆ కథ మనం పాటించి, ఆ నియమాలు పాటించి, ఆ కథ విని ఆ ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేస్తే ఇవన్నీ కూడా మనకి ఇవేమంటారు, ఈ ఎవరికి కూడా రుణం పడి ఉండవలసిన, అంటే అన్ని రకాలైన దుఃఖాల నుండి విముక్తి చేయగలడనమాట. ఈ విషయం శ్రీమద్ భాగవతంలో కూడా మనకి ధృవీకరించిందంట. ఏమని అంటే, అన్ని రకాలైన నియమాలను త్యజించి ముక్తిని జొచ్చే ముకుందుని పాద పద్మాశ్రయాన్ని స్వీకరించి ఆ మార్గంలో పూర్ణ శ్రద్ధలతో కొనసాగేవారు దేవతలు, ఋషులు, సామాన్య జీవులు, కుటుంబ సభ్యులు, మానవులు లేదా పితృదేవతల పట్ల ఎటువంటి బాధ్యత గాని రుణము గాని కలిగి ఉండడనమాట. కృష్ణుణ్ణి మనము ముకుందుని పద్మాశ్రయాలను శరణు పొందినప్పుడు ఇలాంటివన్నీ ఆచారాలు కూడా చేయవలసిన అవసరం ఉండదన్నమాట. ఎలాంటి వాళ్ళకు రుణపడి ఉన్నామంటే, దేవతలకు, ఋషులకు, సామాన్య జీవులకు, కుటుంబ సభ్యులకు, మానవులకు లేదా పితృదేవతల పట్ల ఎటువంటి బాధ్యత గాని ఉండదంట, రుణము గాని కలిగి ఉండడు. భగవంతుని భక్తియుత సేవ ద్వారా అటువంటి బాధ్యతలన్నీ అప్రయత్నంగా తీరిపోతాయంట. మనం భగవంతుని సేవ చేసినంత మాత్రాన్ని, భగవంతుని తత్వాన్ని అర్థం చేసుకొని కృష్ణ కాన్షియస్ లో ఉండి కృష్ణుని యొక్క మనం పాద పద్మాలని ఆశ్రయిస్తే ఇలాంటి బాధ్యతలన్నీ కూడా, రుణం కూడా ఉండవలసిన అవసరము లేదనమాట. అంటే అర్జునుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే, ఇప్పుడు వీళ్ళు యుద్ధంలో ఈ పెద్దలు పురుషులు మరణిస్తే అధర్మం ప్రబలుతుంది, వాళ్ళ వల్ల అవాంఛితమైన సంతానం కలుగుతుంది. ఆ సంతానం వలన వాళ్ళు మొత్తం కూడా ఇంకా అధర్మాల్లో ఉంటారు కదా. నా పితృదేవతలకి నేను ఈ పిండాలు అర్పించాలి, తర్పణాలు అర్పించాలని ఒక జ్ఞానం వాళ్ళకు ఉండదు కదా. సో ఆ జ్ఞానం ఉండనప్పుడు ఇలాంటి అక్కడ పైలోకంలో పితృలు ఇలాంటి ఏమంటారు క్లేశాలని అనుభవిస్తూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళ వంశాచార్య నుంచి వాళ్ళ వంశీకులే వచ్చి వాళ్ళకి పిండ ప్రదానం చేస్తే ఆ క్లేశాల నుండి కూడా విముక్తి అవుతుంది. కానీ భక్తియుతుల సేవలో ఉన్న వాళ్ళకు అలాంటివి ఏవి ఉండవంట. భక్తియుత సేవ చేసినంత మాత్రాన్ని ఇవన్నీ కూడా మనం ముక్తి నొందుతామంట. ముక్తి నొందడంతో పాటు లక్షలాది పితృదేవతలైన అన్ని రకాల విముక్తి అవుతాము అని చెప్తున్నాడు అనమాట. కేవలం కర్మకాండ చేయడం మాత్రమే పరిపూర్ణ ధర్మం కాదు కదా. శ్రీకృష్ణుని శుద్ధ భక్తి చేయడం వల్ల భక్తుడిని తనకే కాదు తన పూర్వీకులు కూడా మేలు చేస్తాడంట. మనం కేవలం కృష్ణుని భక్తి చేయడం వల్ల మనతో పాటు మన పూర్వీకులు కూడా మనం అనేది మేలు చేసిన వాళ్ళం అవుతామంట. శ్రీమద్ భాగవతం ప్రకారం ఒక నిజమైన వైష్ణవుడు తన కుటుంబానే కాదు అనేక తరాల పూర్వీకులు కూడా ఆధ్యాత్మిక మేలు అనేది కలిగించగలడంట. అందువల్ల భక్తి యోగం అన్ని కర్మకాండాల కంటే ఉన్నతమైనది. సో భక్తియుత సేవ మనము 18 days చదువుకున్నప్పుడు అన్ని అంటే సాంఖ్య యోగం అనేసి,
ధ్యాన యోగం అని చెప్పి ఇవన్నీ యోగాలు చెప్పిన తర్వాత కూడా భక్తి యోగం ఒకటి అన్నిటికంటే కూడా శ్రేష్టమైనది అని చెప్పి మనం నేర్చుకున్నాం కదా. సో ఆ విధంగా భక్తియుక్త మార్గం ఒక్కటే కూడా ఇలాంటి మన కార్యమాలన్నిటినీ కూడా ముక్తిని కలిగిస్తుంది అని చెప్పి చెప్తున్నాడు అనమాట. సో ఈ శ్లోకంలో అర్జునుడు ఏం చెప్తున్నాడంటే, కుటుంబం ధర్మం నశిస్తే పూర్వీకులు చేయవలసిన ధార్మిక కర్మలు కూడా నిలిచిపోతాయి, దానివల్ల కులానికి నష్టం జరుగుతుంది, ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు అనమాట. అయితే ఇక్కడ దానికి మనకి శ్రీల ప్రభుపాదులు ఏం చెప్పారు, కేవలం కర్మకాండలే కాదు, శ్రీకృష్ణుని అంటే కేవలం కర్మకాండలు చేయడం మాత్రమే వాళ్ళని ముక్తి చేస్తుందని కాదు, శ్రీకృష్ణుని భక్తి, శుద్ధ భక్తి అత్యున్నత ధర్మం అని ఒక వ్యక్తి కృష్ణ భక్తి భావన స్వీకరిస్తే అతనితో పాటు అతని కుటుంబాన్ని మరియు పూర్వీకులు కూడా ఏమంటుందో ఆధ్యాత్మిక మేలు కలుగుతుంది అని చెప్పి ఈ శ్లోకంలో మనం అర్థం చేసుకోవాలంట. ఇక్కడ మనకి క్లియర్ గా చెప్పేశారు ఏమని, కృష్ణ భక్తి భావన అనేది ఎంత ముఖ్యము అని చెప్పేసి. కృష్ణ భక్తి భావన అనేది ఎంత ముఖ్యము, దానివల్ల మనకి ఎలాంటి మేలు కలుగుతుంది, ఇవన్నీ కూడా మనం చేర్చుకున్నాం. అయితే ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు అంటే నేను కృష్ణ కాన్షియస్ లో ఉన్నాను, దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ గా చెప్తాను. అయితే నేను కృష్ణ కాన్షియస్ లో ఉన్నాను, ఇప్పుడు కొంచెం మనం కృష్ణ జ్ఞానం అనేది మనకు అర్థమవుతుంది. అయితే నేను ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు మా ఫాదర్ కి అలా అయినప్పుడు ధైర్యంగానే ఉన్నాను, ఓకే మనం చేయవలసింది మనం చేస్తున్నాము, దీంతో ఎక్కడితో ఆపకూడదు, ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి. సో కృష్ణ కాన్షియస్ లో నేను ఉన్నాను కాబట్టి కృష్ణుడు నాకంత ఏమంటారు స్ట్రాంగ్నెస్ ఇచ్చి, అయితే ఇప్పుడు మనకి జనరల్ గా హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఉంటారు కదా, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఒక అంటే వాళ్ళు డౌన్ అయిపోయినప్పుడు ఫ్యామిలీ అంతా కూడా ఆటోమేటిక్ గా ఫైనాన్షియల్ గా అయినా మెంటల్ గా అయినా డౌన్ అయిపోతుంది. కానీ నేను కృష్ణ కాన్షియస్ లో ఉన్నందువల్లనో నాకు తెలియదు, కానీ నేను ఎప్పుడైతే అంటే డాడీకి ఇలా అయ్యింది, ఆ తర్వాత రెస్పాన్సిబిలిటీ నేను తీసుకోవాలి అని అన్నప్పుడు ఆటోమేటిక్ గా కృష్ణుడే మనకు స్ట్రాంగ్నెస్ ని, ఆ బోల్డ్నెస్ ని, కాన్ఫిడెన్స్ ని ఇచ్చి మా లైఫ్ లో అన్నిటినీ కూడా ఫైనాన్షియల్ గా అయినా మెంటల్ గా అయినా కొన్ని ముందుకు తీసుకెళ్ళాడు అనమాట. లేదు అని అంటే యాజ్ ఏ అమ్మాయిగా నేను చేయలేను కదా. ఇప్పుడు మాకు ఒక సలూన్ ఉంది, దాన్ని చూసుకోవడము, వాళ్ళకి శాలరీలు ఇచ్చుకోవడము, మా తమ్ముల్ని స్కూల్ కి పంపించడము, చెల్లిని కాలేజ్ కి పంపించడము, లేకపోతే ఇంట్లో ఇప్పుడు పాతరిట్లో ఉన్నప్పుడు మెడికల్ గా మనకి ఖర్చులు అవ్వడము, వీటన్నిటినీ మనం సింగిల్ గా లేకపోతే హ్యాండిల్ చేస్తున్నాము. దాంతో పాటు ఈ కృష్ణ కాన్షియస్ లో ఉంటున్నాము అని అంటే ఎంతో కొంత మనం కృష్ణుడిని నేర్చుకొని మనం ధర్మబద్ధంగా కృష్ణుని కేంద్రీకరంగా చేసుకొని దాని ద్వారా ముందుకెళ్తున్నాం కాబట్టి కృష్ణుడే మనకు ఆ స్ట్రెంత్ అనేది ఇస్తాడు. కృష్ణ కాన్షియస్ లో ఉన్నప్పుడు మనకి కష్టాలు రావాలంటే కష్టాలను ఎదుర్కొనే ధైర్యం కృష్ణుడు ఇస్తాడు. పెద్ద కష్టం కూడా మనకు చిన్న కష్టం లాగా చూపిస్తాడు అనమాట. ఈ విధంగా నువ్వు వెళ్ళు, దీని ప్రకారంగా నువ్వు వెళ్ళు అని చెప్పేసి మనకు అన్నిటికీ కూడా ముక్తిని ప్రసాదిస్తాడు అని చెప్పి మనం ఇక్కడ నేర్చుకున్నాం కదా. మనకి దారి అనేది చూపిస్తాడు కృష్ణ భక్తి భావనలో ఉండడం వల్ల అని చెప్పేసి ఈ విధంగా ఈ శ్లోకాలు అన్ని కూడా ఉన్నాయన్నమాట. మనకు అర్జునుడు భయాందోళనకి గురయ్యి ఒక్కొక్కటిగా వివరిస్తున్నాడు శ్రీకృష్ణ, ఇలాంటి కష్టాలు వస్తున్నాయి, ఈ చంపితే ఈ విధంగా ఉంటుంది, వీళ్ళని చంపడం వల్ల కులనాశనం అవుతుంది, కులనాశనం వల్ల స్త్రీలు చెడిపోతారు, అవాంఛితమైన సంతానం కలుగుతుంది, దాని ద్వారా అధర్మం పెరుగుతుంది అని చెప్పి. సో ఆ అధర్మాను మన నిజ జీవితంలో కూడా మనం పెరగకుండా ధర్మబద్ధంగా భగవద్గీత భాగవతాలు అనేవి చదివి వాటి శ్లోకాలు అనేవి చదవడమే కాకుండా మన నిత్య జీవితంలో మనం అనేది అలవర్చుకోవాలన్నమాట. సో మా ఫాదర్ కి అలా అయిపోగానే నేను ఏం శ్లోక గుర్తు తెచ్చుకుంటా అంటే శీతోష్ట సుఖ దుఃఖద ఆగమ పాయును అని చెప్పి ఉంటుంది అనమాట. అంటే కష్టాలు అర్జునుడికి చెప్తాడనమాట శ్రీకృష్ణుడు. ఎలా అయితే వర్షాకాలం నుంచి ఎండాకాలం మారుతుందో అలాగే కష్టాలు అన్ని కూడా కష్టం నుంచి సుఖం, సుఖం నుంచి కష్టం, ఇవన్నీ కూడా రిపీటెడ్ గా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చింది, డాడీకి ఇలా అయిపోయింది అని చెప్పి మనం అదే ఆలోచించుకోకుండా ఉంటే మనం అదే ఆలోచిస్తాం కదా, అక్కడే ఆగిపోతాం. మనము జన్మ మృత్యు జరావ్యాధి ఇలా ఉండకూడదు, ఈ కష్టాలు ఉండకూడదు అంటే మనం ఏం చేయాలి, కృష్ణ భక్తి భావన నేర్చుకోవాలి, దాన్ని అలవర్చుకోవాలి. మన అల్టిమేట్ గోల్ ఏంటి, కృష్ణ గోలోకంకి వెళ్ళడం అనేది కూడా. ఇదంతా కూడా మనం అర్థం చేసుకున్నప్పుడు ధర్మబద్ధంగా ఉండాలి అని చెప్పేసి ఈ శ్లోకాలు అనేది కూడా వివరణ అన్నమాట. హరే కృష్ణ. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏదైనా అర్థం కాలేదు, ఏదైనా తప్పులు చెప్పుంటే క్షమించండి. తప్పులన్నీ నావి, ఒప్పులన్నీ గురువులవి. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, బాగా చెప్పిన హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ చాలా మాతాజీ. బాగా హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, చాలా చాలా బాగా బాగా చెప్పావు నాన్న, చాలా సంతోషంగా ఉందిరా ఈరోజు మీ క్లాస్ చాలా బాగుంది బిడ్డ. మీకంతా మంచి జరగాలని కృష్ణుడిని కోరుకుంటాను మాతాజీ. చాలా బాగా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, చాలా బాగా చెప్పినావు అమ్మ. నువ్వు ఇంత చిన్నప్పుడే ఎంతో చెప్తున్నావు నువ్వు. మాకు కూడా ప్రాబ్లమ్స్కి కొంచెం సొల్యూషన్ లాగా అనిపిస్తుంది నువ్వు చెప్తుంటే ఇప్పుడు.
భగవద్గీతనే సొల్యూషన్ అనుకోవాలి మాతాజీ. మనం అన్ని భగవద్గీతలో ఉంటాయి, మనకి ఏది తినాలి, ఎలా నాకు ఒక నడుచుకోవాలి. క్వశ్చన్ ఉండే మాతాజీ, అది క్వశ్చన్ ఇంకా ఆన్సర్ కూడా దొరికిపోయింది మాతాజీ ఇప్పుడు ఇదంతా విన్నాక. హై బోల్ మాతాజీ. హరి బోల్ మాతాజీ. చాలా బాగా చెప్పావు నాన్న, చల్లగా ఉండు బిడ్డ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ చాలా ప్రభుజీ. చాలా అంటే చాలా మంచిగా చెప్పారు. మీ ఇంత చిన్న ఏజ్ లో ఇంత విశదీకరించడం అంటే చాలా అంటే అసలు మీ గత జన్మ పుణ్య ఫలంతో మీ తల్లిదండ్రులతోటి చాలా అంటే చాలా పెద్ద వాళ్ళు ఎట్లా చెప్తారో అట్లా మీరు చెప్తున్నారు. ఇన్ ఫ్యూచర్ మీరు పెద్ద సంస్కృతి అదే ఏమంటారు వాక్తాత అవుతారని నా అభిప్రాయం. హరే థ్యాంక్ యూ కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ చెప్పినట్టే చెప్తున్నారు మాతాజీ మీరు. హరే చాలా కృష్ణ మాతాజీ, దండ ప్రణామ మాతాజీ. హరే హరి బోల్ మాతాజీ, దండవత్ ప్రణామ్. చాలా చక్కగా ఉంది మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, చాలా చాలా చక్కగా చెప్పారు మాతాజీ. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ప్రవచనకారులు చెప్పినట్టు చెప్పారు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, హరి బోల్ మాతాజీ, చాలా బాగా చెప్పారు మాతాజీ. కృష్ణ మాతాజీ, చాలా బాగా చెప్పారు మాతాజీ. సింపుల్ గా చెప్తున్నారు మాతాజీ, ఈజీగా సింపుల్ గా అర్థమయ్యేటట్టు చెప్తున్నారు. థ్యాంక్ యూ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ, లైఫ్ లో జరిగేటివి ఎదుర్కొనే ఎలా ఉండాలి ధైర్యంగా అనేది బాగా నచ్చింది మాతాజీ ఆ పాయింట్. హరి బోల్ మాతాజీ. లైఫ్ తోటి కంపేర్ చేస్తూ బాగా చెప్పావు మాతాజీ. అది బాగా మాతాజీ ధన్యవాదాలు ప్రణామం మాతాజీ. హరే ప్రణామం. హరే కృష్ణ. హరి హరి బోల్. హరి బోల్ మాతాజీ, నువ్వు చాలా చిన్న ఏజ్ లో మాకు ఇన్స్పిరేషన్ అయినావు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఇంటి బాధ్యతలు చూసుకుంటూ ఈ క్లాసెస్ చెప్తున్నందుకు చాలా ధన్యవాదాలు మాతాజీ. మాతాజీ ఆ ఓపిక మన కృష్ణుడు వేస్తాడు అనుకోవాలి మాతాజీ. హరి బోల్. హరి బోల్ మాతాజీ. మనీషా మాతాజీ. మాతాజీ శిశరిక మంచిగా మాతాజీ శిశరిక మనకు కూడా అలా అలంబించాలనుకుంటున్నాం మాతాజీ. మనం కూడా ముందు ముందు చెప్పాలని ఆ కృష్ణని కోరుకుంటున్నాను మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, సెన్ ప్రభుజీ, చాలా చాలా ధన్యవాదాలు. మీరందరూ మనీషాని మెచ్చుకుంటే నన్ను మెచ్చుకున్నట్టు అనిపిస్తుంది. అంతే కదా మాతాజీ, మీరు ఇచ్చింది ఇదే కదా మాతాజీ. అంటే బాగా వింటది అమ్మాయి, ఏది క్యాజువల్ గా మేము మాట్లాడింది కూడా వినేసి ఇక్కడ ఎగ్జాంపుల్ లాగా, అంటే సందర్భంలో ఎగ్జాంపుల్ తీసుకోవడం అనేది ఆ చాకచక్యం అనేది నిజంగా తను చెప్పినట్టు గురు గౌరవంగా దీవెనలు, గురువుల యొక్క దీవెనలు అండ్ కృష్ణుడి యొక్క దీవెన ఉంటేనే అలా చెప్పగలుగుతాము. అందరూ కూడా ప్రయత్నం చేయాలి. అందరికీ నిద్రావస్థలో ఉంటది కృష్ణ భక్తి. ఆ నిద్రలోంచి మేల్కొల్పితే మనీషా లాగా మీరందరూ కూడా చక్కగా చెప్పగలుగుతారు. ఫార్వర్డ్ రావడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సో తనకి హరి హరి బోల్ అని మనము కృష్ణ మంత్రం ఒకసారి చెప్దాము. మనీషా మాతాజీ. హరి హరే కృష్ణ, హరే హరే కృష్ణ, హరే కృష్ణ, హరే హరే రామ, రామ, హరే రామ, రామ కృష్ణ, రామ, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే హరే కృష్ణ, హరే హరే రామ, కృష్ణ, హరే హరే రామ, హరే, హరే రామ, హరే హరే రామ, కృష్ణ, రామ హరే రామ, హరే హరే, హరే హరే కృష్ణ, హరే రామ, కృష్ణ, హరే కృష్ణ రామ, కృష్ణ, రామ హరే రామ, హరే, హరే హరే హరే. రామ, హరే రామ, రామ రామ, హరే హరే, హరి బోల్. రామ హరే రామ కృష్ణ హరి హరి. మాతాజీ, సెన్ ప్రభుజీ. ఈ రోజు మన శ్రావణి మాతాజీ పూరి జగన్నాథ్ వెళ్ళారు. సో తను క్లాస్ లో లేరు, అయినప్పటికీ తాను యొక్క పుట్టినరోజు ఈ రోజు. సో ఒక్కసారి ఆమెకు కూడా విషెస్ చేద్దాం. బర్త్డే మనీషా మాతాజీ. హ్యాపీ కృష్ణ కాన్షియస్ బర్త్డే శ్రావణి మాతాజీ. మాతాజీ. హ్యాపీ బర్త్డే. హరే కృష్ణ. హరే శ్రావణి మాతాజీ, పుట్టినరోజు శుభాకాంక్షలు. మాతాజీ. ఓకే. శ్రావణి మాతాజీ పుట్టినరోజు కాబట్టి తన క్లాస్ లో లేరు, అయినప్పటికీ ఒక్కసారి హరే కృష్ణ మంత్రం చెప్పండి, ఆమెకు విషెస్ చెప్తాం. విష్ యూ హ్యాపీ
హరే birthday. కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే రామ హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. మీ అందరి విషెస్ వల్లే గ్రూప్ చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. అందరి ఎంతూజియాజం చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. మళ్ళీ రేపు ఇదే సమయానికి మనం శ్రీమద్ భాగవతం తోని మొదలెడదాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్ సో మచ్. థ్యాంక్ హరే యూ కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చెప్పండి మాతాజీ, ఎల్లుండి గురు పౌర్ణమి కదా, అవును. గురువుల గురించి మేమేమన్నా చేయాలా? అంటే రేపు చెప్తానమ్మా. నేను మన గ్రూప్ లో ఏమున్నాయి అని నాకు ఇప్పుడు దాకా ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. గురు పూర్ణిమ రోజు హ్యాబిట్స్ లోనైతే మంచి పూజ, వ్యాస పూజ ఉంటది గురువులది. సో మన గ్రూప్ లో ఏం చేస్తారో అనేది నేను కనుక్కొని రేపు చెప్తాను. ఎల్లుండి కదా 29. అవును మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. కల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర్ భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ రామ. శ్రీమద్ భగవద్ గీత की जय, श्रीमद् भागवतम की जय, श्री 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 राधा मदन मोहन की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, चैतन्य निताय गौर प्रेमानंदे हरि हरि बोल. श्री गुरुदेव की जय, श्री 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 श्रील प्रपाद की जय. హరే కృష్ణ All మాతాజీ. glories to assembled devotees, Hare Krishna. All glories to assembled devotees, Hare Krishna. All glories to assembled devotees, Hare Krishna. Thank you all so much. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ.